Hello everyone. So this is day 15 weight loss workout with me. సో తెలుసు కదా మీకు స్టార్టింగ్ విత్ వార్మప్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి: వార్మప్, మెయిన్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ స్ట్రెచెస్. సో ఇది డే 15. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక మీరు డే 1 చేసిన వర్కౌట్ ఆల్టర్నేట్ డేస్ చేయొచ్చు. లైక్ మండే డే 1 చేస్తే మళ్ళీ వెనస్డే డే 1 రిపీట్ చేయొచ్చు. అట్లా ఆల్టర్నేట్ డేస్ చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో నెక్ రొటేషన్ చేస్తున్నాం. స్టార్టింగ్ ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి, బోత్ సైడ్స్ 20. స్టార్ట్ స్లోగా. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో 10 రెపిటేషన్స్ చేయాలి స్లోగా. 1 2 360 degrees రొటేట్ చేయాలి. 3 4 5 6 7 8 9 10. ఓకే. నెక్స్ట్ హిప్ రొటేషన్. సో హిప్ రొటేషన్ చేసినప్పుడు మీ లెగ్స్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి. నార్మల్ పొజిషన్లో లెగ్స్ అనేవి షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోవాలి. సో హిప్ రొటేషన్ ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. స్టార్టింగ్ విత్ వన్ సైడ్. 1. ఇన్ కేస్ మీరు నీస్ ఇలా బెండ్ చేసుకొని కూడా హిప్ రొటేట్ చేయొచ్చు. 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ సైడ్. 1 2 3 నీస్ ఇలా బెండ్ చేసి కూడా చేయొచ్చు. 4 5 6 7 8 9 10. ఓకే. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్ చేయాలి. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు బిగినర్ అంటే కనుక ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని ఒక సింగిల్ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా పెండ్యులం లాగా అటు ఇటు లిఫ్ట్ చేయాలి. మూవ్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈ డే 15లో ఈరోజు మనం ఫస్ట్ చేయబోయే వర్కౌట్ ఏంటంటే హిప్ ఎక్స్టెన్షన్, స్టాండింగ్ హిప్ ఎక్స్టెన్షన్. సో ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో చైర్ సపోర్ట్ తీసుకొని ఇట్లా చైర్ ఎడ్జ్కి నిలబడి మీ హిప్ని లైక్ మీ లెగ్ని 45 degrees ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే. ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా పక్కకి బెండ్ అయిపోకూడదు. ఓకే. స్టార్ట్. ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేయండి. స్టార్ట్. 1. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో ఒక లెగ్ 10 రెపిటేషన్స్ చేశాను. నెక్స్ట్ ఆల్టర్నేట్ సైడ్ మళ్ళీ చైర్ సపోర్ట్ తీసుకొని స్లోగా ఇట్లా 45 degrees, ఇట్లా పక్కకు కాదు, ఇట్లా 45 degrees. 1 2 3 4 5 6
7, 8, 9, 10. ఓకే, సో ఒక ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, సెట్కి మధ్య మనం 45 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటాం. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి, మధ్యలో వాటర్ సిప్ చేయండి. సో మీరు బిగినర్ అయి ఉంటే 60 సెకండ్స్ ఖచ్చితంగా గ్యాప్ తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను 30 సెకండ్సే గ్యాప్ తీసుకుంటున్నాను. మీరు అట్లీస్ట్ 45 to 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఓకే, అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చు. మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ లైక్ ఫిజికల్ లిమిటేషన్స్, నీ పెయిన్, నెక్ పెయిన్ కానీ లోయర్ బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఏ స్ట్రెచెస్ చేయాలో చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ సేమ్ వేరియేషన్, సెకండ్ సెట్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next leg. 1, 2. బాడీని ఇట్లా బెండ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పర్ బాడీ కొంచెం స్టిఫ్గా ఉంచి మీ హిప్స్ని ఇట్లా మూవ్ చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో మళ్ళీ సెకండ్ సెట్ కంప్లీట్ చేస్తాం ఫస్ట్ వేరియేషన్లో. సో మనం 3 వేరియేషన్స్ చేస్తాము ప్రతి వర్కౌట్లోని. ఒక ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది, ఈచ్ వేరియేషన్ 2 సెట్స్ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అయితే కనుక మీరు 3 సెట్స్ చేసుకోవచ్చు, 12 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బిగినర్ అయితే కనుక 10 రెపిటేషన్స్ చేయండి. బాగా బిగినర్ అయ్యండి, అసలు వర్కౌట్ మీద మీకు ఎటువంటి గ్రిప్ లేకుండా, అసలు ప్రాక్టీస్ లేకుండా, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే అట్లీస్ట్ 8 రెపిటేషన్స్, ఈచ్ సెట్కి 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు అట్లీస్ట్ 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సెట్కి మధ్యలో వాటర్ సిప్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ వేరియేషన్ 2 సెట్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేయబోతున్నాం, ఇన్వర్టెడ్ ఫ్లైర్ ఎక్సర్సైజ్. సో ముందు చేసింది హిప్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మీకు హిప్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇప్పుడు ఇన్వర్టెడ్ ఫ్లైర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో చైన్ ఇట్లా ముందుకు పెట్టుకొని మీ లెగ్, మీ ఆపోజిట్ లెగ్ అండ్ ఆపోజిట్ హ్యాండ్ మూవ్ చేయాలి. సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ మీరు మూవ్ చేయాలన్నమాట. సో చైర్ సపోర్ట్ తీసుకోండి, చైర్ లేకపోతే వాల్ సపోర్ట్ తీసుకోండి. సో ఇట్లా స్ట్రైట్గా నిలబడి ఏ లెగ్ని అయితే లిఫ్ట్ చేస్తున్నారో ఆ లెగ్కి ఆపోజిట్ హ్యాండ్ని మనం మూవ్ చేయాలి. ఓకే, స్టార్ట్. సో సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయాలి. మీకు చైర్ కన్వీనియంట్గా లేకపోతే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. స్టార్ట్. ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్. 1 ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. 2 మళ్ళీ. 3 2 3. సో ఆపోజిట్ హ్యాండ్ మూవ్ చేయాలి, కానీ నేను చైర్ సపోర్ట్ తీసుకుని, మీరు బిగినర్ అంటే కనుక చైర్ సపోర్ట్ తీసుకుని యాక్చువల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఇట్లా ఉండి ఇట్లా సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయాలి. సో అట్లా మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే చైర్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం. ఓకే, స్టార్ట్. 4 స్ట్రైట్కి లిఫ్ట్ చేయాలి. 4 5 6 7 8 9
9, 10, 10. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మెయిన్గా మీకు బాడీ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ లోయర్ బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా బ్యాక్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు సింగిల్ లెగ్ అండ్ సింగిల్ హ్యాండ్ని సో బ్యాలెన్స్ చేసుకోలేం కాబట్టి ఇట్లా చైర్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం. ఓకే, సో మీరు ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు లెగ్ని ఇట్లా స్ట్రైట్గా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో సెట్కి మధ్య మనం బ్రేక్ తీసుకోవాలి. సో ఇది సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. వాటర్ సిప్ చేయండి. నేను 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు మాత్రం 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అటు ఇటు వాక్ చేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. సో దీన్ని ఇన్వర్టెడ్ ఫ్లైయర్ అంటారు. ఓకే, స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. 1, 2. మీకు ఈ హ్యామ్ స్ట్రింగ్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్ చేసాం. ఇన్ కేస్ మీకు చైర్ కంఫర్టబుల్గా లేకపోతే యాక్చువల్ ఎక్సర్సైజ్ ఇలా కూడా చేయొచ్చు. ఇట్లా వాల్కి మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సో ఆపోజిట్ లెగ్ని, ఇప్పుడు రైట్ హ్యాండ్ నేను వాల్ సపోర్ట్ తీసుకున్నాను, లెఫ్ట్ లెగ్ని మీరు ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, ఇలాగా. ఓకే, వాల్ సపోర్ట్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, సో సెట్కి మధ్య గ్యాప్ తీసుకోండి. 30 సెకండ్స్ టు, నేను 30 సెకండ్స్ తీసుకుంటున్నాను, మీరు 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఈచ్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం. ఈచ్ సెట్లో 10 రెపిటేషన్స్ చేసాం. మీరు బిగినర్ అయి ఉంటే కనుక కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే 12 రెపిటేషన్స్ చేయండి. 3 సెట్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ కాఫ్ రైజ్. సో ఆల్రెడీ ఈరోజు వర్కౌట్లో 2 మనం ప్రీవియస్ వీడియోలో చేసిన వర్కౌట్సే. మన వర్కౌట్స్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మజిల్ గ్రూప్ని మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. సేమ్ మజిల్ గ్రూప్ని. మీ దగ్గర డంబుల్స్ లేకపోతే మీరు వాటర్ బాటిల్ యూస్ చేసి వాటర్ ఫిల్ చేసుకుని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. స్టాండింగ్ కాఫ్ రైజ్ అంటే ఈ కాఫ్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం మనం. సో పిక్కలు అంటారు కదా, వీటిని స్టాండింగ్ కాఫ్ రైజ్. సో ఈ కాఫ్ మజిల్స్ ఏం చేస్తాయంటే మీ హార్ట్కి బ్లడ్ని పంప్ చేస్తాయి. స్టార్ట్. 10 రెపిటేషన్స్, 2 సెట్స్. ఇట్లా పైకి లిఫ్ట్ చేసి టోస్ మీద జస్ట్ 1-2 సెకండ్స్ ఉండి మళ్ళీ డ్రాప్ చేయాలి. 1, షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి లెగ్స్. 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. సో ఈచ్ సెట్కి 10 రెపిటేషన్స్ చేస్తున్నాం. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అయితే కనుక 12 రెపిటేషన్స్ చేయండి, 3 సెట్స్ చేసుకోండి. ఓకే, మోటార్ సిప్ చేయండి. సెట్కి మధ్య 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది డే 15 వర్కౌట్. మీరు బిగినర్ అయి ఉంటే కనుక డే 1 నుంచి నేను వర్కౌట్స్ అప్లోడ్ చేశాను, డే 1 నుంచి చేసుకుంటారండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ స్టార్ట్. 1, లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 2, 3. మీరు కింద, నాకు బేర్ ఫుట్తో ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేస్తున్నాను, మీరు షూ వేసుకోండి, లేదంటే కింద మ్యాట్ ఏదైనా వేసుకొని చేయండి, లేదంటే బ్లాంకెట్ కానీ ఏదైనా క్వశ్చన్ ఉండేటట్టు చూసుకోండి. 4, 5, 6, 7, 8, 9, 10. సో థర్డ్ వేరియేషన్లో కూడా 2 సెట్స్ కంప్లీట్ చేసాం, 10 రెపిటేషన్స్. సో ఫస్ట్ వార్మప్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు ఏంటంటే మనం చేసిన మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్గా ఉంటాయి, దాన్ని మనం స్ట్రెచ్ చేయాలి. సో మనం ఏం చేసాం, కాఫ్ మజిల్స్ని ట్రైన్ చేసాం. సో కాఫ్ స్ట్రెచ్ చెప్తాను. సో హ్యాండ్స్ ఇట్లా వాల్ దగ్గర ప్లేస్ చేసి మీరు ఏ లెగ్ని అయితే స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని వెనక్కి ఇట్లా కంప్లీట్గా లెగ్ రెస్ట్ చేసి ఆపోజిట్ లెగ్ని ఎదరికి ప్లేస్ చేసి ఇట్లా ఎదరికి మూవ్ చేయండి. ఏ లెగ్ని అయితే స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని కంప్లీట్ ఫుట్ రెస్ట్ పెట్టి ఇట్లా ఎదరికి మూవ్ చేస్తే ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. సో మనం ఇందాక చేసిన ఇన్వర్టెడ్ ఫ్లైయర్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఒక 10 సెకండ్స్ ఈచ్ లెగ్. సో చేసేటప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది, కానీ చేసిన తర్వాత రిలీఫ్ ఉంటుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. ముందు నేను రైట్ లెగ్ స్ట్రెచ్ చేస్తాను, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ పెట్టి రైట్ లెగ్ని ఎదురుకి మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేసినప్పుడు ఈ ఫుట్ని ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు, కంప్లీట్గా రెస్ట్లో ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ హిప్ ఎక్స్టెన్షన్ కూడా చేసాం. హిప్ స్ట్రెచ్ మీరు ఇట్లా కింద కూర్చొని 2 లెగ్స్ని దగ్గరికి ఫోల్డ్ చేసి ఇట్లా స్లోగా, దీన్ని బటర్ఫ్లై స్ట్రెచ్ అంటారు, స్లోగా ఇట్లా మూవ్ చేస్తే మీకు హిప్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. 1, 2, మీ హిప్స్ స్ట్రెచ్ అవుతాయి, మీ పెల్విక్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. 3, అప్పర్ బాడీ స్టిఫ్గా ఉంచాలి, ఇట్లా పైకి ఇట్లా కిందకి బెండ్ అయిపోకూడదు. 5, 6, 7, 8, 9, 10. ఇన్ కేస్ మీరు ఇట్లా ఈ పొజిషన్లో కూర్చోలేకపోతే కనుక మీరు ఇట్లా నిలబడి వాల్ సపోర్ట్ తీసుకొని మీ లెగ్ని ఇట్లా 2 చేతులతో మడిచి ఇట్లా ఫోల్డ్ చేసినా కూడా మీకు స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇలా ఈచ్ లెగ్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకే, సో ఇది డే 15 వర్కౌట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.